ఒక తరం ప్రయాణం ఎదుగుదల సూత్రం. రాము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెయ్యిన వ్యక్తి. అతని చేతిలో పెద్దగా డబ్బు ఉండేది కాదు, కాని అతని కళ్ళలో ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు అతను కూర్చుని తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ఎదుగుదల సూత్రం రాసుకున్నాడు. ఆ సూత్రంలో మొదటి అడుగు పక్కా ప్రణాళికతో పని చెయ్యి. అనుకున్నదే తడవుగా రాము తన సంపాదనను పెంచుకోవడానికి రేయింబగళ్ళు కష్టపడటం మొదలుపెట్టాడు. ఊరికే కష్టపడితే సరిపోదు, క్రమశిక్షణ ముఖ్యమని గ్రహించి తన రెండవ సూత్రంగా డబ్బు ఆదా చెయ్యి అనే నియమాన్ని పెట్టుకున్నాడు. అనవసరపు ఖర్చులన్నింటినీ తగ్గించుకున్నాడు. కొన్ని సంవత్సరాల కఠిన శ్రమ తరువాత ఆ ఆదా చేసిన డబ్బు కాస్త ఒక మంచి నిధిగా మారింది. అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా కొంత మొత్తాన్ని లిక్విడ్ మనీ రూపంలో అందుబాటులో ఉంచుకున్నాడు. ఈ ఆర్థిక స్థిరత్వం అతనికి ఒక భరోసాని ఇచ్చింది. ఆ డబ్బుతో అతను తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రెండు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అవే ఫుడ్, మంచి పౌష్టికాహారం, మరియు ఎడ్యుకేషన్, ఉన్నతమైన చదువు. తన పిల్లలకు మంచి ఆహారాన్ని అందిస్తూ నాణ్యమైన చదువును చెప్పించాడు. ఎందుకంటే ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోవడానికి చదువే అసలైన పెట్టుబడి అని అతను బలంగా నమ్మాడు. రాము వేసిన ఆ పక్కా ప్రణాళిక, ఆదా చేసిన డబ్బు, పిల్లలకి అందించిన చదువు వృధా పోలేదు. అతని పిల్లలు పెద్దవారై ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు పేదరికంతో మొదలైన రాము కుటుంబ పరిస్థితి ఈరోజు పూర్తిగా మారిపోయింది. రాము రాసుకున్న ఆ ఎదుగుదల సూత్రం కేవలం అతని జీవితాన్నే కాదు, అతని తర్వాతి ఇంకో తరం భవిష్యత్తును కూడా బంగారుమయం చేసింది.